ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కొలువుదీరింది. ఆ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ ఖర్గే తదితరుల సమక్షంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్కతో పాటు మరో 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సీఎం రేవంత్ సచివాలయానికి చేరుకున్నారు. కొద్ది రోజుల కిందట సెక్రటేరియట్లోకి వెళ్దామని ప్రయత్నించి అరెస్ట్ అయిన ఆయన ఇప్పుడు సీఎం హోదాలో రాచ మర్యాదలు అందుకున్నారు. అక్కడే కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్య బీమాను 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ సంస్థలు 85,000 కోట్ల నష్టాల్లో ఉన్నాయని నివేదించడంతో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మపై సీఎం రేవంత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. నష్టాలను, వాస్తవ పరిస్థితులను దాచిపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెంటనే కోతలు, సంక్షోభం అంటూ కుట్రలు చేస్తున్నారు అని మంత్రివర్గం అభిప్రాయపడింది. అప్పట్లో పనిచేసిన అధికారుల నోటి నుంచే వాస్తవాలను చెప్పించాలని నిర్ణయించింది. ట్రాన్స్కో జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించరాదు అని శుక్రవారం జరిగే సమావేశానికి ఆయన్ను పిలిపించాలి అని నిర్దేశించింది. అలాగే 9.5 ఏళ్ల ఆర్థిక పరిస్థితిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించింది. అద్భుతమైన ఆధిక్యం ఇచ్చిన జిల్లాకు పెద్దపీట వేస్తూ సీనియర్లకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ సామాజిక వర్గాల సమతుల్యత పాటిస్తూ రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గం కొలువుతీరింది. ఖమ్మం జిల్లాకు అత్యంత ప్రాధాన్యం లభించింది. మంత్రివర్గంలో ఈ జిల్లాకు చెందిన భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి స్థానం దక్కింది. వీరి నియోజకవర్గాలు మధిర, ఖమ్మం, పాలేరు భౌగోళికంగా పక్కపక్కనే ఉంటాయి. కులాల వారీగా చూస్తే రెడ్డిలకు 3, బ్రాహ్మణ, వెలమ, కమ్మలకు 1, ఎస్సీలు, బీసీలకు 2, ఎస్టీలో 1కి మంత్రిగా అవకాశం దొరికింది. కాంగ్రెస్ కు ఎన్నికల్లో భారీగా సీట్లు వచ్చిన ఖమ్మం, నల్లగొండ, వరంగల్ కు మొత్తంగా 7 పదవులు లభించాయి. మిగిలిన వారిలో 2 కరీంనగర్, మరొకరు మెదక్ జిల్లా నాయకులు. మహబూబ్ నగర్ లోనూ అత్యధిక స్థానాలు లభించిన ఆ జిల్లాకే చెందిన రేవంత్ సీఎంగా ఉండడంతో మరో మంత్రి పదవితో సరిపెట్టారు. మంత్రివర్గం సామాజిక సమతుల్యత విషయంలోనూ కాంగ్రెస్ అధిష్టానం జాగ్రత్త పడింది. రెడ్డిల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చోటు దక్కింది. బ్రాహ్మణ వర్గం నుంచి శ్రీధర్ బాబు, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, వెలమల నుంచి జూపల్లి కృష్ణారావు పదవులు పొందారు. ఎస్సీలను బట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ సంతృప్తి పరిచారు. బీసీల్లో పొన్నం ప్రభాకర్, కొండా సురేఖకు అవకాశం వచ్చింది. ఎన్నో పోరాటాలు, త్యాగాలతో ఎన్నో ఆలోచనలు, ఆకాంక్షల మధ్య ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దశాబ్ద కాలంగా హత్యకు గురైందని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మానవ హక్కులకు భంగం కలిగింది అని, ప్రజలకు తమ బాధలు చెప్పుకునే అవకాశమే లేకుండా పోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి బాధలు వినే ఉద్దేశం ప్రభుత్వం తరపున ఎవరికీ లేకపోవడంతో దశాబ్ద కాలంగా తెలంగాణ ప్రజానీకం మౌనం వహించింది అన్నారు. ఈ నేపథ్యంలోనే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు, రైతాంగం, విద్యార్థులు, నిరుద్యోగ యువతీ యువకులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల ఆకాంక్షలను నెరవేర్చడానికి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని రేవంత్ ప్రకటించారు. ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటుతో రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ లభించింది అన్నారు. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గం తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం కలగజేసే బాధ్యతను తీసుకుంటుంది అన్నారు. తెలంగాణ నలుమూలలా సమానమైన అభివృద్ధి జరుగుతుంది అని భరోసా ఇచ్చారు. తాము పాలకులం కాదని, ప్రజల సేవకులమని ప్రకటించారు. ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన అవకాశాన్ని గౌరవంగా భావిస్తామని, బాధ్యతగా తీసుకుంటామని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాము అని రేవంత్ చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి 4 కోట్ల మంది ప్రజలు స్వేచ్ఛగా జీవించేలా, సామాజిక న్యాయం జరిగేలా, పెద్దవాళ్లకు, నిస్సహాయులకు సహాయకారిగా ఉంటూ సేవ చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర నలుమూలలా సమానమైన అభివృద్ధి చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది అని ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై అధికారులు ప్రదర్శిస్తున్న దాపరికంపై ఆందోళన వ్యక్తం చేసింది. గురువారం నూతన సచివాలయంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం తొలి సమావేశం జరిగింది. భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా రేపటి నుంచి రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలులోకి తేవాలని నిర్ణయించారు. అదే రోజున రాజు ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల దాకా ఉచిత వైద్య పథకం కూడా అమల్లోకి రానుంది. అదే రోజు 2వ శాసనసభ తొలి సమావేశం ప్రారంభం కానుంది. సీనియర్ శాసనసభ్యుడిని గవర్నర్ ప్రోటెం స్పీకర్ గా ఎంపిక చేసిన అనంతరం కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం స్పీకర్ ను ఎన్నుకుంటారు. తర్వాత గవర్నర్ ప్రసంగిస్తారు. మంత్రివర్గ సమావేశంలో విద్యుత్ రంగ పరిస్థితిపై అధికారులతో వాడివేడిగా చర్చ జరిగినట్లు తెలిసింది.
అలాగే విద్యుత్ రంగంపై సమగ్ర వివరాలు అందించని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మపై సీఎం రేవంత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. విద్యుత్ పరిస్థితి గందరగోళంగా ఉందని ఈ సందర్భంగా సీఎం అన్నారు. సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులను దాచిపెట్టడం, విద్యుత్ సంస్థలు ఏ మేరకు నష్టాలు ఉన్నాయి, ఆ నష్టాలకు కారణమేంటి, ఇవన్నీ బహిర్గత పరచకుండా వాస్తవాలు దాచి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ విద్యుత్ కోతలు, విద్యుత్ సంక్షోభం వచ్చిందని, ప్రభుత్వం దుష్ప్రచారం చేసే కుట్ర ఒకటి జరుగుతుంది అని మంత్రివర్గం అభిప్రాయపడింది. అందుకే ఈ అంశంపై శుక్రవారం మరోసారి సమీక్షించాలని నిర్ణయించారు. ఇన్నేళ్లు దుర్భేద్యమైన కోటను తలపించేలా ప్రగతి భవన్ ఎదుట నిలిచి ఉన్న పొడవాటి ఇనుప కంచె తొలగిపోయింది. చీమ కూడా చొరబడకుండా హై సెక్యూరిటీ నిరంతర పహారాతో కనిపించే ప్రగతి భవన్ ఇక మీదట జ్యోతిరావు పూలే ప్రజా భవన్ గా పేరు మార్చుకుని యావత్ రాష్ట్ర ప్రజానీకానికి అందుబాటులో రానుంది. ఈ మేరకు బేగంపేటలోని ప్రగతి భవన్ ముందు ఏర్పాటు చేసిన ఇనుప కంచెను బారికేడ్లను తొలగించారు. ఇన్నాళ్లు ప్రజలకు అనుమతి లేని ప్రగతి భవన్ ను తాము అధికారంలోకి రాగానే ప్రజా దర్బార్గా మారుస్తామని గతంలో రేవంత్ రెడ్డి ప్రకటించినట్లుగానే గురువారం ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేయడానికి ముందే ఉన్నతాధికారులు ఆదేశాలతో కంచె తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తొలి ప్రసంగంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని, ప్రజలను కలుస్తానని సీఎం ప్రకటించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఉన్న భవనం వద్ద కొంతమేర ఫెన్సింగ్ ఉండేది. అయితే 2014లో తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం నివాసాన్ని భారీ ఎత్తున పునర్నిర్మించారు. ప్రగతి భవన్ అని పేరు పెట్టారు. ఆ భవనం ప్రధాన గేటుకు దాదాపు 40 మీటర్ల దూరం నుంచే భారీ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న బారికేడ్లను విస్తరిస్తూ దాదాపు 12 అడుగుల మేర రోడ్డుపై ఇనుప కంచెను నిర్మించారు. సెక్యూరిటీ సిబ్బంది కోసం షెడ్డు కూడా వేశారు. తెలంగాణలో సమ్మలక్క సారమ్మ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రవేశపెట్టిన కేంద్రీయ యూనివర్సిటీల బిల్లు లోక్సభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు 900 కోట్లు కేటాయించామని, బిల్లు ఆమోదం పొందగానే నిర్మాణం ప్రారంభిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలియజేశారు. ఏపీ విభజన చట్టం ఆమోదం పొందిన తర్వాత దాదాపు 10 ఏళ్లకు ఈ బిల్లు ప్రవేశపెట్టడం వెనుక ఆంతర్యం ఏంటి అని పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం భూమి కేటాయించినందువల్లే తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయానికి సంబంధించిన బిల్లును లోక్సభలో ఆలస్యంగా ప్రవేశపెడుతున్నామని చెప్పారు. కేంద్రం ఎన్నోసార్లు గుర్తు చేసినా తెలంగాణ సర్కార్ స్థలాన్ని కేటాయించలేదు అన్నారు. భూమి ఇచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కేబినెట్లో ఆమోదించింది అని చెప్పారు. ఈ బిల్లుపై జరిగిన చర్చలో దాదాపు అన్ని పార్టీల ఎంపీలు పాల్గొని సమర్థించారు. బిల్లుపై ఒక్క తెలంగాణ సభ్యుడు కూడా మాట్లాడకపోవడం గమనార్హం. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రోజే ఆ రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు బిల్లు ఆమోదం పొందడం యాదృచ్ఛికమని కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి తెలియజేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే 2014 విభజన చట్టంలో భాగంగా తెలంగాణ, ఏపీలో గిరిజన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన ఆయన గుర్తు చేశారు. కాగా ఏపీ విభజన చట్టంలో అమలు కాని అనేక అంశాలపై కేంద్రం దృష్టి సారించాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కోరారు. గత ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, వ్యవహారంలో కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరపాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ, కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ, తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఏసీబీకి న్యాయవాది రాపోలు భాస్కర్ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అక్రమాలకు దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు అందడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, నిర్మాణ సంస్థ చీఫ్ ఇంజనీర్ ఎన్ వెంకటేశ్వర్లు, ఇతర ఇరిగేషన్ అధికారులపై కేసులు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరపాలని రాపోలు భాస్కర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరంతా కాళేశ్వరం ప్రాజెక్టు అసలు అలైన్మెంట్, డిజైన్ ను మార్చి వేల కోట్ల రూపాయలను దారి మళ్లించారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు తాగు, సాగునీరు అందించేందుకు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అవసరమైన నిధులను కేటాయించింది. ఇందులోనే రాష్ట్ర విభజన జరిగి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి సుముఖత వ్యక్తం చేసింది. మొత్తం ప్రాజెక్టు 7 లింకులు, 228 ప్యాకేజీల నిర్మాణానికి ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయించారు. ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రాజెక్టు డిజైన్ మార్చడంతో పాటు నిర్మాణ వ్యయాన్ని అమాంతం పెంచారు. టీజేఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమ సారథి ప్రొఫెసర్ కోదండరాంకి కొత్త ప్రభుత్వంలో కీలక పదవి దక్కనున్నట్లు తెలిసింది. ఆయన్ను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కోదండరాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే.
ఈ దృష్ట్యా ప్రభుత్వ పాలనలో ఆయన సహకారం తీసుకోవాలి అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. నిజానికి ఎన్నికలకు ముందు నుంచే కోదండరాంతో రేవంత్ రెడ్డి పలుమార్లు కలుస్తూ వచ్చారు. కాంగ్రెస్ తో టీజేఎస్ పొత్తు పెట్టుకునేలా చేశారు. తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోను అంటూ కోదండరాం ప్రకటించడంతో టీజేఎస్ కు సీట్లు కేటాయించలేదు. కానీ ఇరు పార్టీల మధ్య మైత్రి బంధం కొనసాగింది. కోదండరాం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ వచ్చారు. ఆ పార్టీ పెట్టిన అనేక రకాల నిర్బంధాలను ఎదుర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి దూరం కావాలని ఆకాంక్షించారు. ఉద్యోగ సంఘాలను అణగదొక్కిందని, వారికి ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇవ్వలేదు అని ఆరోపించారు. అదే సందర్భంలో కొత్త ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య వారధిగా పనిచేస్తామని ప్రకటించారు. దీంతో ఆయనకు ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుంది అన్న వార్తలు బయటకు వచ్చాయి. రేవంత్ రెడ్డి కూడా కొంతమంది మేధావులను పరిగణలోకి తీసుకుని కీలక పాత్రలు అప్పగించాలి అన్న ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే కోదండరాంకు ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి కొలువు తీరిన కొత్త ప్రభుత్వానికి ప్రధాని మోదీ, మాజీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్, పలువురు తెలంగాణ రాష్ట్ర నేతలు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాల తోడ్పాటు అందిస్తామని మోదీ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. రేవంత్ తెలంగాణ ముఖ్యమంత్రిగా విజయవంతం కావాలని, ప్రజలకు విశేష సేవలు అందించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్లు స్టాలిన్ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రిమండలికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు వివిధ పార్టీల నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. వారిలో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి టి హరీష్ రావు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ పండిత్ సంజయ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ఖమ్మంపాటి రామ్మోహన్ రావు ఉన్నారు. హామీల అమలు దిశగా ప్రభుత్వం పనిచేయాలని హరీష్ రావు ఆకాంక్షించారు. ప్రగతి భవన్ పేరును సామాజిక సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబాపులే భవన్ గా మార్చడం హర్షణీయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. చేతికొచ్చిన పంటను తుపాను నిర్దాక్షిణ్యంగా తుడిచిపెట్టేయడం రైతులను బాధిస్తోంది. ఇక ప్రభుత్వ అసమర్థత వారిని మరింత కుంగదీస్తోంది. ప్రభుత్వం మాటలతో కాలయాపన చేస్తున్న వేళ కాస్త ధైర్యాన్నిచ్చే ఆపన హస్తం కోసం అన్నదాతలు నీరింకిన కళ్లతో ఎదురు చూడాల్సిన పరిస్థితి. దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి అన్నదాతలను భరోసా ఇవ్వడానికి టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు, బాపట్ల, పాత ప్రకాశం జిల్లాలో ఇవాళ రేపు పర్యటించనున్నారు. తుపాను ధాటికి జిల్లా వ్యాప్తంగా 79,104 హెక్టార్లో వరి పూర్తిగా దెబ్బతింది. ఇందులో అత్యధికంగా ఆమత్తలూరు మండలంలో 9,929 హెక్టార్లు ఉండగా చెరుకుపల్లి 9,600, బాపట్ల మండలం 8,000, నగరం 7,200, రేపల్లె 6,800 హెక్టార్లో వరికి నష్టం వాటిల్లింది. కోసి పొలం మీద ఉన్న వరి ఓదెలు మొలకెత్తడం, కుప్పలు పోసి ఉన్నవి, రోడ్ల మీద ఆరబోసి ఉన్నవి కలిపి మరో 2,300 హెక్టార్లుగా తేలింది. మొత్తంగా 81,404 హెక్టార్లో వరికి నష్టం వాటిల్లింది. వరి ఎక్కువగా డెల్టా పరిధిలోని వేమూరు, రేపల్లె, బాపట్ల దెబ్బతింటే శనగ, మిర్చి, పొగాకు లాంటి పంటలు పర్చూరు, అద్దంకి ప్రాంతాల్లో రైతులకు కన్నీటిని మిగిల్చాయి. శనగ 11,900 హెక్టార్లో దెబ్బతినగా పొగాకు 5,799 హెక్టార్లో చేతికి అందకుండా పోయింది. ఉద్యాన పంట మిర్చి 4,126 హెక్టార్లో తుడిచిపెట్టుకుపోయింది. ప్రకృతి విపత్తుగా తోడు 4.5 ఏళ్లుగా జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం కూడా తోడవడంతో అన్నదాతలకు కొలువులేని విధంగా దెబ్బతింది. మొత్తం నష్టంలో దాదాపు 40,000 హెక్టార్లో పంట నష్టం వాగులు పొంగి పొర్లి ముంచెత్తడం వల్ల జరిగింది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. పర్చూరు వాగు పొంగి దాదాపు 10,000 హెక్టార్లో పంట నీట మునిగింది. జగన్ ఏలుబడిలో 4.5 ఏళ్లుగా రోడ్ల నిర్వహణ గురించి పట్టించుకోలేదు. కనీసం గోతులు కూడా పూడ్చలేదు. ఓ మోస్తరు వర్షాలు పడితే చాలు రోడ్లన్నీ దారుణంగా తయారయ్యాయి. తాజాగా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు పడడంతో పూర్తిగా ధ్వంసమయ్యాయి. మడుగులు, చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై గోతులు ఎంత లోతు ఉన్నాయో తెలియని దుస్థితి. దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. గుంతల రోడ్లపై ప్రయాణించాలంటేనే హడలిపోతున్నారు. చాలా జిల్లాలో కిలోమీటర్ల కొద్దీ రోడ్లు ఛిద్రమయ్యాయి. గుంతలు లేకుండా 1 కిలోమీటర్ కూడా ప్రయాణించలేని పరిస్థితి. నిర్వహణ చేతగాక రాష్ట్ర ప్రభుత్వం 35 స్టేట్ హైవేలను జిల్లా రోడ్లుగా మార్చిన సంగతి తెలిసిందే. కేంద్రం ఇస్తున్న నిధులను దారి మళ్లిస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రధానమైన రహదారులతో పాటు గ్రామీణ ప్రాంత రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. అనపర్తి, ద్వారపూడి, మాచవరం, పి గన్నవరం, కొండాలమ్మ చింత, అయినవిల్లి, బెండమూర్లంక, ఓడలరేవు మధ్య రహదారులు ఛిద్రమయ్యాయి. ముమ్మిడివరం, రామచంద్రాపురం, మండపేట నియోజకవర్గాల పరిధిలో రహదారులు దారుణంగా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 347 కిలోమీటర్ల మేర ఆర్ఎండ్బి రోడ్లు దెబ్బతిన్నాయి. రాజమహేంద్రవరం, కాకినాడ కెనాల్ రోడ్డు ప్రమాదకరంగా మారింది. జిల్లాలో చాలా రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. గోదావరి 4వ బ్రిడ్జ్ అయిన కామన్ బ్రిడ్జ్ రోడ్డుని దారుణంగా తయారైంది. ఇరిగేషన్ చెందిన ధవళేశ్వరం, విఘ్నేశ్వరం మధ్యలోని గోదావరి కాటన్ బ్యారేజీని 5 ఏళ్లుగా గాలికొదిలేశారు.
వైఎస్ఆర్ జలకళ నిర్వీర్యమైంది. ఈ పథకం పేరు చెబితే కాంట్రాక్టర్లు భయపడే పరిస్థితి నెలకొంది. కోట్లాది రూపాయల బిల్లులను ప్రభుత్వం పెండింగ్ లో పెట్టడమే దీనికి కారణం. జలకళ పథకంలో తమ కష్టాలు కొంతైనా తీరుతాయని భావించిన రైతులకు ప్రభుత్వ తీరు నిరాశ కలిగించింది. కొందరు రైతులకు బోర్లు వేసిన విద్యుత్ కనెక్షన్ మోటార్లు ఇవ్వడం మర్చారు. పథకం అమల్లో అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్నాయి. సిఫార్సులకే పెద్దపీట వేస్తున్న అధికారులు అక్రమ వసూళ్లకు కూడా పాల్పడుతుండటంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. కాంట్రాక్టర్లు రైతుల పొలాల్లో బోర్లు వేసేందుకు నిరసక్తత ప్రదర్శిస్తున్నారు. వైఎస్ఆర్ జలకళ పథకానికి సంబంధించిన బిల్లులు 7 కోట్ల మేర పేరుకుపోవడమే ఇందుకు కారణం. పెరిగిన డీజిల్ ధరలతో పాటు పేరుకుపోయిన బకాయిలతో కాంట్రాక్టర్లు వైఎస్ఆర్ జలకళ పథకంలో బోర్లు తవ్వేందుకు ముందుకు రావడం లేదు అంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పథకం కింద బోర్లు తవ్వడం గిట్టుబాటు కాదని పలువురు కాంట్రాక్టర్లు వెనుకడుగు వేస్తున్నారు. 2020లో ఒప్పంద సమయంలో లీటర్ డీజిల్ ధర 70గా ఉండేది. ఇప్పుడు బోరు వేసేందుకు అడుగుకు కనిష్టంగా 112, గరిష్టంగా 145 చొప్పున చెల్లించేందుకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అంగీకరించారు. ప్రస్తుతం డీజిల్ లీటర్ ధర 100ని దాటింది. ఇలాంటి పరిస్థితుల్లో పాత ధరకు బోర్లు వేస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుంది అని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఖరీఫ్ పంట నష్టం అంచనాలో కాకి లెక్కల కారణంగా కరువు రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కాలు శ్రీనివాసులు మండిపడ్డారు. ఈ ఏడాది ఖరీఫ్లో సాగు చేసిన పంటంతా దెబ్బతిన్నా తక్కువ విస్తీర్ణంలోనే పంటలు దెబ్బతిన్నట్లు పంట నష్టం అంచనాలు తయారు చేయడం సరికాదు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులకు ఈ విషయంపై పట్టించుకునే తీరిక లేకపోవడం దారుణమని అన్నారు. గత ఏడాది 1500 కోట్లు పెట్టుబడి నష్టపోతే కేవలం 211 కోట్లు పంట నష్ట పరిహారం అందించారు అని అన్నారు. ఈ ఏడాది సాగు చేసిన పంటలన్నీ దెబ్బతినడంతో 1300 కోట్ల పెట్టుబడిని రైతులు నష్టపోయారని, కానీ 251 కోట్లు మాత్రమే పంట నష్టం జరిగినట్లు ప్రతిపాదనలు పంపడం దారుణమని అన్నారు. పంట నష్టం అంచనాల్లో కాకి లెక్కలు పక్కన పెట్టి వాస్తవ అంచనాలు తయారు చేసి బాధిత రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి టీడీపీ ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది అని హెచ్చరించారు. రైతుల సంక్షేమం, అభివృద్ధిపై వైసీపీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుంది అన్నారు. రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన వైసీపీని రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని కోరారు. టీడీపీ అధికారంలోకి రాగానే రైతులకు తగిన పంట నష్ట పరిహారం ఇప్పించడంతో పాటు అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా 4.5 ఏళ్లుగా ముద్దు నిద్రపోయిన వైసీపీ ప్రభుత్వం సరిగ్గా ఎన్నికల సమయానికి నోటిఫికేషన్ల పేరిట హడావిడి మొదలుపెట్టింది. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఒక్క ఏడాది కూడా దాన్ని విడుదల చేయలేదు. నిరుద్యోగుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో 1000 పోస్టులు భర్తీ చేస్తామని గత మే నెలలో ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత కూడా నెలల తరబడి తాత్సారం చేసి తిరిగా ఎన్నికలకు వెళ్లబోయే ముందు 897 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ఏపీఎస్సీ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నట్లు తెలియజేసింది. ఈ నెల 21 నుంచి జనవరి 10 వరకు ఏపీఎస్సీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని పేర్కొంది. ఫిబ్రవరి 25న స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది అని తెలియజేసింది. అనంతరం మెయిన్స్ పరీక్షల తేదీని ప్రకటిస్తామని, మెయిన్స్ లో మెరిట్ సాధించిన అభ్యర్థులు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్షలోనూ అర్హత సాధించాల్సి ఉంటుంది అని స్పష్టం చేసింది. ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ ప్రశ్నల రూపంలో ఆఫ్లైన్లో జరుగుతోంది అని, మెయిన్స్ పరీక్ష ఆబ్జెక్టివ్ పార్టీ రాతపూర్వక ప్రశ్నలతో ఉంటుంది అని చెప్పేసి తెలియజేశారు. ఈ పరీక్షను ఆఫ్లైన్, ఆన్లైన్ ఎలా నిర్వహించాలి అనే తర్వాత నిర్ణయిస్తాము అని వివరించారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ప్రిలిమినరీ పరీక్ష జరిగేలా షెడ్యూల్ను రూపొందించడాన్ని బట్టి ఇందులోనూ వైసీపీ సర్కార్ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసినట్లు అర్థమవుతోంది. ప్రస్తుత తరాన్ని కాపాడుకుంటూ రాబోయే తరం భవిష్యత్తు కోసమే తాను పోరాటం చేస్తున్నామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. మార్పు కోసం జనసేన టీడీపీలకు ఓట్లు వేయాలని కోరారు. ప్రముఖ వ్యాపారవేత్త కొణిదెల కుటుంబానికి సన్నిహితుడైన సుందరపు వెంకట సతీష్ కుమార్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర తనకు ఇష్టమైన ప్రాంతమని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కులాలు, మతాలు, ప్రాంతాలుగా అతీతంగా ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బలంగా చెప్పానని, దానిని ప్రైవేటీకరిస్తే ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని వివరించారని, దానివల్లే ఇంతవరకు ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు అన్నారు. ఇంకో 100 రోజుల తర్వాత జరిగే ఎన్నికల్లో జనసేన టీడీపీలను మంచి మెజారిటీతో గెలిపిస్తే ప్రైవేటీకరణ ఆపడానికి బలంగా కృషి చేస్తామని అన్నారు. ఒక్క ఎంపీ లేకపోయినా జనసేన ఈ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లిందని, అధికార వైసీపీ ఏమీ చేయలేకపోయింది అన్నారు. గతంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఇలాగే ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయిస్తే విశాఖ వచ్చే కార్మికులు, ఉద్యోగులకు అండగా నిలిచానని, కొంతకాలం ఆశ్రయిస్తే లాభాల బాటలోకి వస్తుందని ప్రధాని మోదీకి చెప్పారని, కేంద్రం మన్నించే అవకాశం ఇచ్చిందని, ఇప్పుడు అది లాభాల్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందేనని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఉపాధి వెతుక్కుంటూ వలసపోతున్నారు అని, వారికి ఈ దుస్థితి తప్పిస్తామని, ఇక్కడే ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తామని హామీ ఇచ్చారు. విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా జోన్ రైల్వే కార్యాలయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుంది. ఏపీ ప్రభుత్వం భూములు ఇవ్వకపోవడం వల్లే రైల్వే జోన్ ఏర్పాటు చేయడం లేదు అని కేంద్రం చెబుతోంది. రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటులో జాప్యంపై శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తాజాగా లోక్సభలో ప్రశ్నించారు. దీనిపై రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ స్పందిస్తూ విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు ప్రాజెక్టు రిపోర్ట్ తయారైందని,
106.89 కోట్లు నిధులు కేటాయించామని తెలియజేశారు. కేంద్ర బడ్జెట్లో ఇప్పటికే 10 కోట్లు విడుదల చేశాం. విశాఖ నగర పరిధిలో ముడసర్లోవర్లో 52.2 ఎకరాల భూమిని జోనల్ కార్యాలయ నిర్మాణానికి అనువైన స్థలంగా గుర్తించామని పేర్కొన్నారు. మహా విశాఖ నగరపాలక సంస్థ భూములు ఇవ్వనందుకే జాప్యం జరుగుతోంది అని, ఇది ఏపీ ప్రభుత్వ వైఫల్యమని రైల్వే మంత్రి స్పష్టం చేశారు. శాసనసభ ఎన్నికల్లో హోరాహోరీగా సాగిన పోరు ముగియడంతోనే పల్లె ఎన్నికలకు ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. అధికార యంత్రాంగానికి పోలింగ్ సిబ్బంది వివరాలు అందించాలని ఆదేశించడంతో సకాలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని పల్లెవాసులు భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో సర్పంచులు, వార్డు సభ్యుల సమస్యలపై స్పందిస్తూ హామీలు ఇచ్చారు. ఇదే క్రమంలో గతంలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల గ్రామాలను బల్దియాల్లో విలీనం చేశారు. విలీన గ్రామాలను తిరిగి గ్రామ పంచాయతీలుగా చేస్తామని హామీలు ఇచ్చారు. గ్రామ పంచాయతీల్లోని పలు సమస్యలను కూడా పరిష్కరిస్తామని తెలిపిన నేపథ్యంలో వాటిని పరిష్కరించే దిశగా ఎన్నికలను వాయిదా వేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. 2019 జనవరిలో 3 విడతల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. గత ఎన్నికల జనవరి 30వ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి పాలక వర్గాలు అధికారంలోకి వచ్చాయి. ఈసారి ఎన్నికలను సకాలంలో నిర్వహించే విధంగా ఎన్నికల కమిషన్ పోలింగ్ సిబ్బంది కోసం ఉద్యోగుల జాబితాను ఈ నెల 30లోగా పూర్తి చేసే దిశగా కలెక్టర్, పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టీ-పోల్ సాఫ్ట్వేర్లో వివరాలు అప్లోడ్ చేసి ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించాలి అని ఆదేశాలు వచ్చాయి. లోక్సభ ఎన్నికల నిర్వహణ సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఓటర్ల జాబితా సవరణ కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు, ఓటర్ల ఫోటోల మార్పునకు అవకాశం కల్పించారు. ఈ నెల 20 నుంచి 2024 జనవరి 5వ తేదీ వరకు అవకాశం కల్పించారు. 2024 జనవరి 6న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. జనవరి 8వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. 2024 జనవరి 1వ తేదీన నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటర్గా నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. చెన్నైలో వరద బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. విద్యుత్ లేకపోవడం, నెట్వర్క్ పనిచేయని కారణంగా చాలా ప్రాంతాల్లో వెలుగులోకి రాలేదు. పూర్తిగా కోలుకోవాల్సిన వారు లక్షల్లోనే ఉండొచ్చు అనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇక నగరంలో వరద బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ యంత్రాంగాల ద్వారా సహాయక సిబ్బంది రంగంలోకి దిగినా ఆ సేవలు సరిపోవడం లేదు అనే ఆరోపణలు వస్తున్నాయి. బాధిత ప్రాంతాల్లో ఆహారం, తాగునీరు లేని వారు ఎక్కువ మంది ఉన్నారు. 4-5 రోజులుగా పరిశీలిస్తేనే సుమారు 4 లక్షల మంది దాకా భోజన వసతులు అందిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. అక్కడ 12,000 మందికి పైగా ఉన్నట్లు అంచనాలు వెల్లడవుతున్నాయి. బయట బాధితులు లక్షల్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే హెల్ప్ లైన్లకు ఆశ్రయించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో సహాయక సిబ్బంది సంఖ్యను రోజురోజుకు పెంచుతున్నారు. జీసీసీ పరిధిలో 162 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. చాలా ప్రాంతాల్లో భవనాలు ఇప్పటికీ కింది అంతస్తులకు దిగలేని పరిస్థితి. ఎవరికి ఎలాంటి సాయం అవసరమో కూడా ప్రభుత్వ యంత్రాంగాలు స్పష్టతకు రాలేకపోతున్నాయి. మణలి, తిరువొత్తియూరు, వేలచ్చేరి, కొరుట్టూరు, తమిళనాడు హౌసింగ్ బోర్డ్ కాలనీ, పడికుప్పం రోడ్, ముగప్పేర్ ఈస్ట్, గంగయ్యమార్ నగర్, పులియంతోపు, వ్యాసర్పాడి, కొడుంగయ్యూరు, తొరైపాకం, పల్లికరణై ఇలా ఎన్నో ప్రాంతాల్లోని ప్రజలు తమను నీటి నుంచి బయటికి తీయాలని కోరుతున్నారు. మిచాంగ్ తుపాను ప్రభావంతో వణుకుతున్న చెన్నై నగరానికి భారత వైమానిక దళం ఆపణ హస్తం అందించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎయిర్ డ్రాప్ ద్వారా 2,300 కిలోల సహాయ సామాగ్రిని పంపిణీ చేసింది. రాష్ట్రంలోని వివిధ ఏజెన్సీలు సహాయక సామాగ్రిని అందిస్తున్నారు. ఐఏఎఫ్కి చెందిన 4 చేతక్ హెలికాప్టర్లు దక్షిణ చెన్నైలో మెదవాక్కం నుండి పూజిడివాక్కం మెట్రో స్టేషన్ వరకు 8 ప్రదేశాలను కవర్ చేశాయి. ఫ్లయింగ్ ఇన్స్పెక్టర్స్ చేతక్ హెలికాప్టర్లలో అధికారులు చెన్నైలోని వెస్ట్ తాంబారం, ముడిచూర్, వెలచ్చేరి, పల్లికరణై ప్రాంతాల్లో సహాయక సామగ్రిని పంపిణీ చేశారు. పల్లికరణై, తోరైపాకం ప్రాంతాల్లో కూడా సహాయక చర్యలు చేపట్టారు. పాలు, నీరు, బ్రెడ్, బిస్కెట్లు, కిరాణా సామగ్రిని ఇస్తున్నట్లు స్థానికులు తెలియజేస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి సహాయక చర్యలని పర్యవేక్షించారు. చెన్నై శివార్లు ఇంకా వరద ముంపు ఎదుర్కొంటూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఆహారం, పాలు వంటి నిత్యావసరాలు అందేలా చూస్తున్నాం. త్వరలో పరిస్థితి మెరుగుపడుతుంది అని భావిస్తున్నాం అని సీఎం ట్వీట్ చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన పలువురు అధికారులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ముజఫర్ నగర్ కు చెందిన కన్సాలిడేషన్ ఆఫీసర్ అనూజ్ సక్సేనా తన విధుల్లో అలసత్వం వహించినందుకు సర్వీస్ నుండి తొలగించారని అధికారులు తెలియజేశారు. బల్దియా కన్సల్టేషన్ ఆఫీసర్ శివశంకర్ ప్రసాద్ సింగ్ వార్షిక వేతన పెంపును కూడా ప్రభుత్వం నిలిపివేసింది. మీరట్లోని అసిస్టెంట్ కన్సాలిడేషన్ ఆఫీసర్ మనోజ్ కుమార్ నీరజ్ సర్వీసును రద్దు చేశారు.
ఇటావా జిల్లాలోని బరి గ్రామంలో జరిగిన పనుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కన్సాలిడేషన్ అధికారి అవధేష్ కుమార్ గుప్తాతో పాటు సహాయ కన్సాలిడేషన్ అధికారులు సంతోష్ కుమార్ యాదవ్, అఖిలేష్ కుమార్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు అధికారులు తెలియజేశారు. లేక్ పాల్ కన్సాలిడేషన్ ఆఫీసర్ ఓం నారాయణ్ ను కూడా సస్పెండ్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. రాష్ట్రంలో కన్సాలిడేషన్ అధికారులందరూ తమ అధికారిక బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించామని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని నవీన్ కుమార్ తెలియజేశారు. వీరిలో చాలా మంది అధికార దుర్వినియోగం, పనిలో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు. దీంతో వీరిపై వేటు వేస్తున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్ష అభ్యర్థి కోసం రిపబ్లికన్ పార్టీ నిర్వహిస్తున్న చర్చల్లో భారతీయ మూలాలు ఉన్న వివేక్ రామస్వామి దూసుకువెళ్తున్నారు. 4వ రిపబ్లికన్ డిబేట్లో 4 పోటీలు పడ్డారు. వివేక్ రామస్వామితో పాటు కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హాలే, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్, మాజీ న్యూజెర్సీ గవర్నర్ క్రిస్ క్రిస్టీలు చర్చలో పోటీ పడ్డారు. డిబేట్తో రామస్వామి అరగంట సేపు మాట్లాడారు. ఇక ఆ చర్చలోనే నిక్కీ హేలీ చాలా సైలెంట్ గా సమాధానాలు ఇచ్చారు. ప్రత్యర్థులు అటాక్ చేయకుండా చూసుకున్నారు. రాన్ డిసెంటిస్ తో పాటు వివేక్ మధ్య చర్చ భీకరంగా జరిగింది. ఎంతసేపు మాట్లాడావు అన్న విషయంతో పాటు ఎలా ప్రజాభిప్రాయాన్ని క్రియేట్ చేశావు అన్న అంశం ముఖ్యమైంది. కార్పొరేట్ మనీని స్వీకరించడాన్ని నిక్కీ హేలీ సమర్థించుకున్నది. డోనర్స్ మీద ఆధారపడడం సరికాదు అని హేలీ వ్యాఖ్యలను వివేక్ కొట్టిపారేశారు. ఉక్రెయిన్ వార్ పై రామస్వామి మాట మార్చడాన్ని క్రిస్ క్రిస్టీ తప్పుపట్టారు. గాజాకు అమెరికా దళాలను ఎందుకు పంపారు అన్న అంశంపై క్రిస్ క్రిస్టీ ప్రశ్నించారు. గత 3 చర్చల తరహాలోనే ఈసారి కూడా ట్రంప్ ను క్రిస్టీ నిలదీశారు.